అంటే ఫస్ట్‌లో అలానే అనిపించిందండి. అందుకే నేను ఫస్ట్ 2 అటెంప్ట్స్ జాబ్‌తోనే ఇచ్చాను. అండ్ మెయిన్స్ వరకెళ్ళాను. బట్ నాకు అర్థమైందేంటంటే సరిపోదు అనిపించింది టైము. అంటే ఇంకెక్కువ హోల్ హార్టెడ్‌గా మనం అండ్ జాబ్ గూడా ఏంటంటే నాది కొంచెం ఫ్లెక్సిబుల్ లేదనమాట. సో, చాలా అంటే మార్నింగ్ 10, 11 కల్లా వెళ్తే ఈవినింగ్ 7 అయిపోయేది. సో, మనకి అట్‌లీస్ట్ ఒక 4, 5 అవర్స్ ప్రొడక్టివ్‌గా లేకపోతే చాలా కష్టం అంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడము. అండ్ చాలా ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకి చూస్తే కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా చాలా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో ఇలాంటప్పుడు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆల్రెడీ నా 2 అటెంప్ట్స్ వేస్ట్ అయినాయి అన్నట్టు నాకు ఉండే బ్యాక్ ఆఫ్ ది మైండ్. అంటే మనం ఫుల్ ప్రిపరేషన్తో అనవసరంగా ఇచ్చాము. సో మనకున్నవి 6 అటెంప్ట్సే. సో ఇప్పుడైనా అట్లీస్ట్ మన థర్డ్ అటెంప్ట్కి ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇవ్వాలని చెప్పి చాలా ఆలోచించాను నేను డెసిషన్. అంటే ఇట్స్ అ బిగ్ డెసిషన్, లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్ అది. అంటే మనం జాబ్ అంత సెక్యూర్డ్ జాబ్ అండ్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మంచి కంపెనీలో ప్లేస్ అయ్యా. సో అది ఇప్పుడు వదలాలా లేకపోతే ఒక అన్సర్టెన్, యూపీఎస్సీ అనేది అన్సర్టెన్ అనే ఏరియా అనమాట. సో మనకు వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఒక సైడ్ ఏమో అది, ఇంకో సైడ్ ఏమో సెక్యూర్డ్ హైదరాబాద్లో ఐటీ జాబ్ అంటే డ్రీమ్ జాబ్, ఇంకా అంటే అంత మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు. సో ఈ రెండు డెసిషన్స్లో నాకు ఇంకా ఒక ఫ్యూచర్ అనేది లాంగ్ టర్మ్లో ఒక 30 years తర్వాత నేను ఎలా ఉంటాను అనేది విజువలైజ్ చేసుకోవడం వల్ల నాకు పర్లేదు, అంటే యూపీఎస్సీని క్లియర్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్తో నేను ఇంకా బోల్డ్గా ఈ స్టెప్ తీసుకున్నాను. సో బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా క్లియర్ చేశారండి. అంటే దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే సెంట్రల్ లెవెల్లో అంటే చాలా వేరే స్టేట్స్లో కూడా చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా క్లియర్ చేశారు. బట్ దానికి ఏంటంటే ఒక వర్క్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఫస్ట్. అంటే 9 to 5 జాబ్ అలాంటివి అయితే మోర్ అవర్స్ వస్తుంది డైలీ.